ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ అంటే మనం పెళ్ళికి ముందు అన్ని చూసుకుంటాం. ఏంటి వాళ్ళ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి, చదువులు ఎంత ఉన్నాయి, లేదా ప్యాకేజెస్ ఎంత వస్తున్నాయి, గోత్రం ఏంటి, వాళ్ళు ఎక్కడ, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇవన్నీ చూస్తాం. పాత రోజుల్లో 7 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటే మనం ఒక తరం కూడా చూడట్లేదు. ఎందుకు 7 తరాలు చూడమన్నారు పాత తరంలో? ఏమన్నా కంజెనిటల్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కంజెనిటల్ ఇష్యూస్ కానీ, లేకపోతే బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఇవన్నీ ఏమన్నా డెఫ్ అండ్ డంబ్, తర్వాత లింపింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మస్కులర్ డిస్ట్రోఫీస్ కానీ, మెంటల్ రిటార్డేషన్ కానీ, ఫ్యామిలీలో ఏమన్నా జెనెటికల్గా ప్రాబ్లం ఉండి వాళ్ళు కొంతమంది అట్లనే ఉండిపోతుంటారు కదా ఇంట్లో నడవడానికి లేకుండా, అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే అవి నెక్స్ట్ తరంకి పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది చూడమన్నారు. సో మనం ఒక తరము మ్యాచ్ అయిందా లేదా అనేది మాత్రమే చూసుకున్నాం. అట్లీస్ట్ ఇంత ఫాస్ట్ జనరేషన్లో మన హెల్త్ పెళ్ళైన తర్వాత అయ్యో మేము ముందే తెలుసుకొని ఉంటే బాగుండేది, లేదు మేము చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, మాకు పెళ్ళై 2 నెలలు అయింది, వీళ్ళకి ఇంత ప్రాబ్లం ఉంది, మేము ఇప్పుడు విడిపోదాం అనుకుంటున్నాం, మేము డైవర్స్ మాకు ముందే తెలుసుంటే మేము చేసుకోకుండా ఉండేవాళ్ళము, అమ్మాయి సైడ్ ఈ ప్రాబ్లం ఉంది మాకు ముందే చెప్పలేదు, అబ్బాయి సైడ్ ఈ ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ కాకుండా మనం ముందే కాషియస్గా, కేర్గా మనం చూసుకుంటే ఏం ఉన్నాయి అనేసి చిన్న చిన్న టెస్ట్లే ఉంటాయి. అవి హెల్త్ ఒకసారి కౌన్సిలింగ్ ఉండొచ్చు, చిన్నది బీపీ, షుగర్, అవి టెస్ట్లు ఉండొచ్చు. చేసుకొని మ్యారేజ్ అనేది ప్రపోజ్ చేసుకుంటే సో సక్సెస్ఫుల్గా ఉంటారని మేము అనుకుని దాని మీద ఈ వీడియో చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎంత రిలేషన్షిప్లో ఉన్నా కానీ వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, వైఫ్కి ఏమో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హస్బెండ్కి ఏం హెల్త్ ఇష్యూస్ అనేది తెలుసుకోగలిగితే ఇంకా వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా థిక్ ఉంటుంది.